ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని డుమ్మా కొట్టి మరీ ఆయన హస్తినకు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. డిప్యూటీ సీఎం ఇంత ఆకస్మికంగా దేశ రాజధానికి ఎందుకు వెళ్లారా అంటూ అంతా ఆరా తీస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం, ఈ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం, కేంద్ర కేబినెట్ విస్తరణ వార్తల నడుమ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో ఇటు రాష్ట్రంలోనూ అటు దేశ రాజధానిలోనూ పవన్ కళ్యాణ్ పర్యటన హాట్ టాపిక్గా మారింది. బుధవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తిరుమల లడ్డు కల్తీ కేసులో సిబిఐ సిట్ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు లడ్డు కల్తీ కేసుకు సంబంధం లేదని, పవన్ కళ్యాణ్ వేరే పనిపైనే ఢిల్లీ వచ్చారని జనసేన పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధాని అమరావతి బిల్లు ప్రవేశపెట్టనున్న సందర్భంగా కేంద్రంతో చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వచ్చారంటూ ఒక కథనం కూడా ప్రచారం అవుతోంది. అయితే ఇంతకు మించిన ముఖ్యమైన పని కూడా ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెడుతోంది. ఇందులో జమిలీ ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉందంటున్నారు. అంతేకాకుండా కీలకమైన బడ్జెట్ సమావేశాలు కావడంతో రాష్ట్రానికి నిధులు ఎక్కువగా కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే పవన్ కళ్యాణ్ హస్తినకు వచ్చారని చెబుతున్నారు. ఈ ఏడాది దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నందున కేంద్రం ఆయా రాష్ట్రాలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల కేటాయింపులో ఎక్కువ ప్రాధాన్యం దక్కేలా కేంద్రం దృష్టి సారించాలని కోరేందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వచ్చారని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కూడా ఉన్నందువల్ల తన పార్టీకి ఈసారి ప్రాతినిధ్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ కోరే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర కేబినెట్ను పునర్వ్యవస్థీకరించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో 3 పదవులను తీసుకుని చురుకైన పాత్రని పోషిస్తున్నారు. అయితే కేంద్రంలో జనసేనకు ప్రాతినిధ్యం లేకపోవడం వెలితిగా భావిస్తున్నారట. త్వరలోని ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నందున తమకు ఒక సీటుని కేటాయించడంతో పాటు మంత్రి పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడు నాగబాబును మంత్రిని చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చూస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బీజేపీ ఒత్తిడి చేయడంతో నాగబాబుకు కేటాయించాల్సిన రాజ్యసభ స్థానాన్ని వదులుకున్నారు. దాంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి రాష్ట్ర మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సీఎం చెప్పిన విధంగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రి పదవిని కేటాయించలేకపోయారు. అయితే ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నందున నాగబాబు కోరుకున్న విధంగా ఎంపీగా పంపి ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి కేటాయించేలా ఢిల్లీ పెద్దలను కోరేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినట్లు ప్రచారం అయితే జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన ఏంటో తెలియాల్సి ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన అనేక ఊహాగానాలకు తావిస్తోందని చెబుతున్నారు. చూడాలి మరి ఎందుకు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు అనే విషయాలు తెలియాలంటే ఇంకొక రోజు ఆగితే తెలిసిపోతుంది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.